అన్నమయ్య జిల్లా ఫైర్ జిల్లా అధికారిగా మీరున్నారు. మీ పరిధిలో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయి? ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు? థ్యాంక్ యూ అండి. ముందుగా ఆర్ఆర్ న్యూస్ మీడియా ఛానల్ వీక్షకులకు ఆడియన్స్ అందరికీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. అన్నమయ్య జిల్లా పరిధిలో జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత కడప జిల్లా ఎడిస్వల్ కడప జిల్లా నుంచి 4 ఫైర్ స్టేషన్లు, చిత్తూరు జిల్లా నుంచి 4 ఫైర్ స్టేషన్లు వచ్చాయి. కడప నుంచి రైల్వే కోడూరు, రాజంపేట, లెక్కరెడ్డిపల్లి, రాయచోటి. అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లి, తంబాలపల్లి అంటే మల్కాచెరువు ఫైర్ స్టేషన్ ఉంది, వాల్మీకిపురం, పీలేరు. మొత్తం కలిపి 8 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 8 ఫైర్ స్టేషన్స్ అన్ని కూడా సింగిల్ యూనిట్ ఫైర్ స్టేషన్స్. ఈ సింగిల్ యూనిట్ ఫైర్ స్టేషన్స్లో దాదాపు మేము 85 మంది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు, 21 మంది హోంగార్డ్ స్టాఫ్స్ ఉన్నారు. మొత్తంగా 103 మంది ఫైర్ సర్వీస్ సిబ్బంది అన్నమయ్య జిల్లాలో వర్క్ చేస్తున్నాం. ఈ ఇయర్ అన్నమయ్య జిల్లాలో దాదాపు 436 ఫైర్ కాల్స్ అటెండ్ అయ్యాం. అందులో 21 రెస్క్యూ కాల్స్ అటెండ్ అయ్యాం. ఎప్పుడు లేని విధంగా ఈ ఫిబ్రవరి మంత్, మార్చి మంత్ సమ్మర్ స్టార్ట్ కానీ ఈసారి ఫైర్ కాల్స్ ఎక్కువ వచ్చాయి. ఈ ఫైర్ కాల్ కోసం మా స్టాఫ్ ఆల్రెడీ ఆర్నిషన్ కష్టపడుతున్నారు. సమ్మర్ సీజన్ కాబట్టి వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో లీవులు రిస్ట్రిక్ట్ చేశాం. మెడికల్ లీవ్స్ కానీ ఈఎల్ కానీ అవి ఇవ్వట్లేదు. సో ఎప్పటికి కూడా ఫైర్ స్టేషన్ సిబ్బంది అవైలబుల్ ఉంటాం. ఏదైనా ఫైర్ కాల్ వచ్చిన వెంటనే మీరు కన్సర్న్ ఫైర్ స్టేషన్ నెంబర్ ఫోన్ చేసినా మా వాళ్ళు అటెండ్ కాగలుగుతారు. లేదు 101 ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మా సర్వీసెస్ మీకు ఇవ్వగలరు. అన్నమయ్య డిస్టిక్లో ఎన్ని టపాసులు పర్మిట్ షాపులు ఉన్నాయి? వాటి పరిధి రిస్ట్రిక్షన్ వాళ్ళు పాటిస్తున్నారు. 21 పర్మనెంట్ షాపులు ఉన్నాయి. టెంపరీ షాప్స్ అన్ని కూడా ఓన్లీ సీజనల్ లైసెన్స్లు ఇస్తాం. ఆ సీజనల్ లైసెన్స్ కన్సర్న్ తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ పర్మిషన్ లైసెన్స్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా పర్మనెంట్ షాపులు 2 రకాలు ఉంటాయి. ఇందులో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఫామ్ LE5 లైసెన్స్ ఒకటి రకం. అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉంటే చీఫ్ ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ వాళ్ళ నుంచి వైజాగ్ నుంచి, చెన్నై నుంచి తీసుకుంటారు. ఇవి 2 టైప్స్ ఆఫ్ ఎన్ఓసీస్ ఉన్నాయి. మన దగ్గర మొత్తంగా 21 లైసెన్సులు మన దగ్గర పర్మనెంట్ లైసెన్సులు ఉన్నాయి. ఈ 21 లైసెన్సులు కూడా ఎవ్రీ ఫైనాన్షియల్ ఎండింగ్లో అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు వాటి రెన్యువల్ చేసేటప్పుడు సో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైర్ రెన్యువల్ చేయించుకోవాలి. సో మేము కూడా అందరి దాదాపు రెన్యువల్స్ మా దగ్గర తీసుకోవాలి. రెన్యువల్ తీసుకునే అంటే ఇప్పుడు మేము ఇచ్చే ఇంతకుముందు గతంలో 2022-23 సంవత్సరం 3 years 5 yearsకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ కొత్త డీజీ ప్రకారం కొత్త రూల్ జీవోస్ చేంజ్ అయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యువల్ చేయించుకోవాలి. ఈ రెన్యువల్ చేయించుకోవాలి అంటే వాళ్ళు కంపల్సరీ 10,000 లీటర్స్ వాటర్ స్టోరేజ్ ఉండాలి, ఒక పంపు ఉండాలి, ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరు కూడా వర్క్ చేసే విధంగా ఉండాలి, ఉండకూడదు, అక్కడ చేయకూడదు. అదేవిధంగా నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాకు దూరంగా ఉండాలి. ఇవి మా వైపు నుంచి. సో యాక్చువల్లీ మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు రెన్యువల్స్ కలెక్టరేట్లో అప్లై చేసుకున్న వెంటనే లేదా ఎక్స్పోజ్ అప్లై చేసుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు కూడా కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. వచ్చిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను పట్టణానికి ఎన్ని మీటర్లు లేదా దూరంలో అనేది ఒక పర్మనెంట్ గోడం అనేది ఉండాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్, వేసవికాలం వస్తుంది. ప్రజలు ఫైర్ సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? మన అన్నమయ్య జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన దగ్గర దాదాపు ఫైర్ కాల్స్ దాదాపు 70 to 80% సంవత్సరంలో నమోదయ్యే ఫైర్ కాల్స్ అన్నీ కూడా ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 మంత్లో నమోదవుతుంటాయి. సో ప్రజలు మేము అవగాహన కలిగించడానికి ఎవ్రీ ఇయర్ April 14th అగ్నిమాపక వారోత్సవాలు చేస్తూ ఉన్నాం. ఈ అగ్నిమాపక వారోత్సవాలు April 14 నుంచి 20 తారీఖు వరకు 7 days నిర్వహిస్తూ ఉంటాం. ఈ 7 daysలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిమిసెస్కి వెళ్తాం. అంటే పబ్లిక్ ప్లేసెస్లో డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయడం, స్కూల్స్కి వెళ్ళి ప్రజలను అవేర్నెస్ చేయడం, అదేవిధంగా స్లమ్ ఏరియాస్ కానీ అపార్ట్మెంట్ ఏరియాస్కి వెళ్ళి LPG సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా నెక్స్ట్ హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్ సేఫ్టీ ఏం తీసుకోవాలి, ఇలా 7 daysలో ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ అవేర్నెస్ చేసేప్పుడు పబ్లిక్ ఒక మైక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, ఇలా ప్రజలను చైతన్యం చేస్తూ ఉంటాం. ఇందాక మీరు అడిగినట్లు సమ్మర్లో ప్రజలు ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలి అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కొన్ని దీంట్లో ఆఫీస్లో ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలి, అదేవిధంగా ఇళ్లలో ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలి అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆఫీస్ సేఫ్టీ తీసుకోవాలి అంటే మీరు వర్కింగ్ అవర్స్లో లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి MCBలు కానీ ఆ నైట్ మీరు ఆఫీస్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఆ MCB ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఏదైనా ఉంటే ఆఫ్ చేసుకొని వెళ్ళాలి. అంతేకాని మన సిస్టమ్ కానీ ఓవర్లోడ్ కావడం వల్ల ఎలక్ట్రికల్ యాక్చువల్లీ దాదాపు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ప్రమాదాలన్నీ కూడా
80% హ్యూమన్ నెగ్లిజెన్సీ అంటే మానవ తప్పిదం వల్ల జరుగుతూ ఉంటాయి. మిగతా 20% ఎలక్ట్రిక్ ఆరిజిన్ కావచ్చు, ఇంకే అదర్ రీజన్స్ వల్ల కావచ్చు. సో మనం మానవ నెగ్లిజెన్స్ ఎందుకు అంటున్నామంటే, మీరు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు లేదా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు, ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే మన స్లాక్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నప్పుడు ఇంట్లో మహిళలు కానీ వంట చేసేవాళ్ళు కానీ ఆ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడం వల్ల గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయ్యే ప్రమాదం ఎక్స్టెండ్ ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఆఫీస్లో కూడా మనం ఏంటంటే ఈ ఓవర్ హీట్ ఎలక్ట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వైరింగ్ అని ఎందుకు స్పెసిఫిక్గా అంటున్నామంటే, ఎక్కడైనా సరే ఆఫీస్లో కానీ ఇళ్లలో కానీ 10 ఇయర్స్ మరి దాటిన మోర్ దాన్ 10 ఇయర్స్ దాటిన ఎలక్ట్రికల్ వైర్ ఏదైనా ఓల్డ్ వైర్స్ ఉంటే ఆ వైర్ సిస్టమ్ చేంజ్ చేసుకోవాలి, ఎంసీబీలు అరేంజ్ చేసుకోవాలి. ఇలా డిటెక్షన్ సిస్టమ్ పెట్టుకుంటే కూడా స్మోక్ డిటెక్షన్ సిస్టమ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మన ఆఫీస్ అవర్స్ లేకుండా ఆఫీస్ అవర్స్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాచ్మెన్ కానీ లేదా కన్సల్ట్ అధికారులు కానీ లేదా అక్కడ ఉన్న ఆఫీస్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాటి పవర్ని కట్ చేసి వెళ్తే బాగుంటుందని మా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ మీకు సలహా ఇస్తున్నాను. అది మా వైపు నుంచి సార్. ఒక్క కుటుంబంలోనూ గ్యాస్ తప్పనిసరి వాడుతున్నారు మహిళలు, ప్రతి కుటుంబంలోనూ వంటకు. ఎల్పిజి సేఫ్టీ గురించి ఏమన్నా మీరు చెప్పగలరా? ప్రమాదాల్లో 30 to 40% కూడా ఎల్పిజి సేఫ్టీ ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. సో ఎల్పిజి సేఫ్టీ గురించి మనం మాట్లాడాలి అంటే, ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అంటే మన నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఐఓసిఎల్ కంపెనీ కానీ, హెచ్పిసిఎల్ కంపెనీ కానీ, భారత్ కంపెనీస్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే మన గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకుంటామో దాంట్లో కూడా ఈవెన్ దో అక్కడ నుండి ఇన్సూరెన్స్ సబ్స్క్రిప్షన్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ మనకు ఉంది. సో ఎల్పిజి సిలిండర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎల్పిజి సిలిండర్ డెలివరీ తీసుకున్నప్పటి నుంచి దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కన్సల్ట్ కంపెనీ ఐఓసిఎల్ కంపెనీ వాడే బీపీసీఎల్ కంపెనీ ఆ గ్యాస్ డీలర్ నుంచి గ్యాస్ బాయ్ మన ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. ఆ డోర్ డెలివరీ చేసేప్పుడు మనం కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. ఆ సిలిండర్ యొక్క వ్యాలిడిటీ టైం ఎంత ఉంది అంటే ఆ సిలిండర్ పైన మనం ఒక నెంబర్ ఇచ్చింటారు, రెడ్ కలర్ కోనికల్ షేప్ పైన నెంబర్ ఇచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ D27 అని ఇచ్చారు అనుకుందాం. D27 అంటే ఏబిసిడి అంటే మనం సంవత్సరాన్ని 4 కేటగిరీ డివైడ్ చేసుకున్నాము అంటే ఏ అంటే మనకి జనవరి టు మార్చ్, బి అంటే ఏప్రిల్ టు 3 అంటే ఎవ్రీ క్వార్టర్స్గా మనం డివైడ్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చిన్న D27 అనే వాడు ఉంది అనుకుందాం. అంటే ఏంటి, ఆ సిలిండర్ను మనం డిసెంబర్ 2027 వరకు వాడచ్చు. అంటే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకునే ముందు ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ D23 అని ఉంది అనుకుందాం. అంటే ఏంటి, ఆ గ్యాస్ సిలిండర్ కంపెనీ వాడు చెక్ చేయలేదు. సో చెక్ చేయని సిలిండర్ మనం డెలివరీ తీసుకోకూడదు. అంటే ఏదైనా సరే మన వ్యాలిడిటీ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ మనం డెలివరీ తీసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దానిపైన ది సిలిండర్ యూజ్ ఫర్ ఓన్లీ డొమెస్టిక్ అంటాడు. అంటే ఈ సిలిండర్ను మనం డొమెస్టిక్ పర్పస్కే వాడమంటాడు. అంతేగాని మనం ఒకవేళ ఇంట్లో కొందరు ఏం చేస్తుంటారంటే ఈ పెద్ద సిలిండర్ని చిన్న సిలిండర్ కన్వర్ట్ చేసుకోవడం, చిన్న సిలిండర్స్ పెద్ద సిలిండర్ కన్వర్ట్ చేసుకోవడం, అలా ఓన్ మెకానిజం చేయకూడదు. ఒకవేళ కమర్షియల్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని కలర్ డిఫరెంట్గా ఉంటుంది, బ్లూ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, దాని వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది. సో కమర్షియల్ వాడే ఎవరైనా వాళ్ళు దాన్ని బ్లూ సిలిండర్ దాన్ని కమర్షియల్ సిలిండర్ తీసుకోవాలి, డొమెస్టిక్ వాడే డొమెస్టిక్ సిలిండర్ తీసుకోవాలి. సో డొమెస్టిక్ వాడేటప్పుడు డొమెస్టిక్ అంటే మన ఇంటి అవసరాల కోసం మాత్రమే వాడాలి. దానికోసం లైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో లైట్స్ కోసం దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు, అలాంటి చేయకూడదు. అంటే మనం ఏం చెప్తున్నామంటే డెలివరీ తీసుకునేటప్పుడు ఈ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. డొమెస్టిక్ పర్పసే వాడాలి, దానికి వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేయాలి. అసలు మెయిన్ ఒక సిలిండర్ డెలివరీ ఇచ్చాడు, డెలివరీ ఇచ్చిన తర్వాత మనం క్యాప్ రిమూవ్ చేసి అక్కడ మనం కొన్ని వాటర్ డ్రాప్స్ చేయాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లో దాదాపు లీకేజెస్ అనేది 100% ఉండవు. ఒకవేళ లీకేజెస్ వచ్చాయి అంటే అక్కడ చిన్న వాచర్ ఉంటుంది. మనం ఎక్కడైతే సిలిండర్ నాబ్ ఉంటుందో అక్కడ వాచర్ ఉంటుంది. సో అక్కడ మనం వాటర్ డ్రాప్స్ వేసాము అంటే బబుల్స్ ఏదైనా వచ్చాయి అంటే ఆ వెంటనే ఆ గ్యాస్ బాయ్తో మనం ఆ చిన్న బ్లాక్ వాచర్ మార్చుకోవాలి. ఒకవేళ వాళ్ళు డెలివరీ మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మనం దాని రెగ్యులేటర్ తగిలి మనం ఆన్ చేసాము అంటే అక్కడ లీక్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఇంక మీదట ఎవరైనా డెలివరీ తీసుకునేటప్పుడు దాని వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి. ఆ ఇచ్చినటువంటి ఆ సిలిండర్ వాల్వ్ దగ్గర వాటర్ డ్రాప్స్ వేసి ఏదైనా లీకేజెస్ ఉంటే ఆ వాల్వ్ మార్చుకోవాలి. ఈ 2 పాయింట్స్ కూడా మనం డెలివరీ టైంలో మనం తీసుకోవాలి. డెలివరీ తీసుకున్న తర్వాత మనం డెలివరీ తీసుకున్న రెగ్యులేటర్ ఉంటుంది, రెగ్యులేటర్ నుంచి ఒక గ్యాస్ పైప్ కనెక్షన్ వస్తుంది, స్టవ్ వరకు వెళ్తుంటుంది. సో రెగ్యులేటర్ మనం ఎప్పుడు కూడా ఏ కంపెనీ రెగ్యులేటర్ అయితే ఆ కంపెనీ రెగ్యులేటర్ వాడాలి. అదర్ దెన్ అంటే లోకల్ మేడ్ కంపెనీస్ వాడకూడదు. ఒకవేళ ఐఓసి కంపెనీ వాడిస్తే ఐఓసి రెగ్యులేటర్ వాడాలి, హెచ్పి కంపెనీస్ హెచ్పి రెగ్యులేటర్ వాడాలి, అదేవిధంగా బీపీసీ రెగ్యులేటర్ వాడాలి. ఆ రెగ్యులేటర్ నుంచి మళ్ళీ మనకు ఒక పైప్ కనెక్షన్ స్టవ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పైపు ఎట్టి పరిస్థితుల్లో సురక్షా పైపునే వాడాలి.
రబ్బర్ పైపు కానీ లోకల్ మేడ్ పైపులు కానీ వాడకూడదు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టవ్ కనెక్ట్ చేసుకోవాలి. సో స్టవ్ కనెక్ట్ చేసేప్పుడు మనం జనరల్గా ఇంట్లో మహిళలు కానీ వంట చేసే వాళ్ళు చేసే తప్పిదాలు ఏంటంటే, మనం గ్యాస్ సిలిండర్ ఆన్ చేస్తాము, రెగ్యులేటర్ నాబ్ ఆన్ చేస్తాం. రెగ్యులేటర్ ఆన్ చేసిన తర్వాత మన స్టవ్ పైన లేకపోతే పాలు పెట్టుకోవడం, రైస్ పెట్టుకుంటాం. రైస్ పెట్టుకున్న తర్వాత అవి ఓవర్ఫ్లో అయిన తర్వాత, అవి పొంగిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఫ్లేమ్ ఆగిపోతుంది తప్ప గ్యాస్ సప్లై ఆగిపోదు. వెంటనే మనం హడావిడిగా బయటికి వెళ్ళింటాం. సో గ్యాస్ ఆగిపోయింది కదా అని వెంటనే మనం లైటర్తో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే రెగ్యులేటర్ నుంచి ఆ సిలిండర్ నుంచి వచ్చే గ్యాస్ సప్లై అలానే ఉంటుంది, ఫ్లేమ్ ఆగిపోయి ఉంటుంది, ఆ రూమ్ అంతా ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం అగైన్ మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ముట్టియడం వల్ల ఒకసారి ప్రమాదం సంభవించే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని బట్టి నేను ఏమంటున్నానంటే, వంట చేసే టైంలో మనం బయటికి వెళ్ళడం కానీ ఏదో టీవీ దగ్గర ఉండడం కానీ లేకుండా వంటను మన అబ్జర్వేషన్లో వంట చేసుకోవాలి. తర్వాత ఈ రెగ్యులేటర్ కానీ పైపు దగ్గర కానీ ఏమైనా ఓన్ మెకానిజం మనం చేయకూడదు. సో ఆ రెగ్యులేటర్ పోయిందా, ఆ కన్సల్ట్ కంపెనీ రెగ్యులేటర్ తీసుకోవాలి, సురక్ష పైపుతో వాడాలి. సురక్ష పైపు ఎందుకు అంటున్నామంటే, అక్కడి నుంచి మన ప్రెజరైజ్ గ్యాస్ వస్తూ ఉంటుంది కాబట్టి నాసి రకం రబ్బర్ ట్యూబ్లు అయితే కొద్ది కాలం తర్వాత వాటికి లైన్స్ పడడం కానీ గీతలు పడి ఆ ర్యాషెస్ వచ్చేసి పొడి మాదిరి మారేసి ఆ పైప్ లీక్ అవుతుంది. సో పైప్ లీక్ అవుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల సురక్ష పైపును వాడాలి. సో ఇట్టి పరిస్థితుల్లో మనం రెగ్యులేటర్ కంపెనీ రెగ్యులేటర్ సురక్ష పైపు వాడాలి. వంట చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వంట చేస్తున్నప్పుడు గ్యాస్ పొరపాటు లీక్ అయింది అనుకుందాం. లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే, వెంటనే లైట్ ఆన్లో ఉంటే ఆన్లోనే పెట్టాలి. సడన్గా మనం ఎవరో చెప్పారు కదా అని లైట్ ఆన్లో లైట్ ఆఫ్ చేసామనుకోండి, ఆ లైట్ ఫిలమెంట్ వల్ల మళ్ళీ స్పార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నువ్వు వంట చేసేటప్పుడు గ్యాస్ లీక్ అయ్యి ఆ రూమ్ అంతా ఎక్స్టెండ్ అయినప్పుడు సో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ఆన్ చేయకూడదు. ఒక లైట్ ఆఫ్లో ఉంటే ఆఫ్లోనే ఉంచాలి, ఆన్లో ఉంటే ఆన్లోనే ఉంచాలి. వెంటనే మనం ఏం చేయాలి అంటే, ఆ వన్ రూమ్ సంబంధించి లేదా ఆ రూమ్ సంబంధించి వెంటిలేషన్ చేసుకోవాలి. అంటే విండోస్ ఓపెన్ చేయడం, కిటికీలు ఓపెన్ చేసేసి ఆ గ్యాస్ అంతా ఓపెన్ ఎయిర్కి వచ్చేసింది అంటే ఆ గ్యాస్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్గా ఉన్నటువంటి గ్యాసెస్ తగ్గుతుంది. కాబట్టి ఆ స్మెల్ మనకు ప్రీవియస్గా మన స్మెల్ ఎందుకు అంటున్నామంటే, గ్యాస్ ఇంతకుముందు అంటే గ్యాస్ ఎల్పిజి కనుగొన్న సందర్భాల్లో స్మెల్ వచ్చేది కాదు. సో లీక్ అవుతున్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి మెరికాఫ్టర్ అనే లిక్విడ్ దాంట్లో కలిపి కంపెనీ వాడు ఇచ్చాడు. సో గ్యాస్ స్మెల్ మనకు వచ్చింది అంటే వెంటనే మనం న్యాచురల్ వెంటిలేషన్ చేసుకొని కిటికీలు ఓపెన్ చేసుకొని ఆ రెగ్యులేటర్ నుంచి ఆ సిలిండర్ రిమూవ్ చేసి బయటికి ఓపెన్ ఎయిర్ తీసుకురావాలి. సో ఇలాంటి సేఫ్టీ పాయింట్స్ మేము దాదాపు డెమాన్స్ట్రేషన్ ద్వారా మేము కండక్ట్ చేస్తాం. సో మనం మ్యాక్సిమం మనం ఏదైనా ఎల్పిజి సేఫ్టీ, మనం ఎల్పిజిని మనం ఎంత ఫ్రెండ్లీగా వాడతామో దానిలో అంత ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సో ఎల్పిజి సేఫ్టీలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. ఫైర్ జరిగిన వెంటనే ఎవరైనా మీకు కాల్ చేసిన వెంటనే మీరు ఆ స్థానానికి వెళ్ళి ఎన్ని నిమిషాల్లో చేస్తారా, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్ బార్డర్లో అయినప్పుడు ఉన్నా సరే వేరే ఫైర్ వాళ్ళు ఎవరన్నా రావాలా, అది మా సంబంధించిన కాదని అన్నా కొంచెం లేట్గా వెళ్ళడం జరుగుతుంది? యాక్చువల్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ 24/7 మేము వర్క్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా ఫోన్ చేసిన వెంటనే నెక్స్ట్ మినిట్గా మా వెహికల్ టర్న్అవుట్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు, ఇంటర్ డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా అది మన డిస్ట్రిక్ట్ అని లేదు, ఏ ఫైర్ స్టేషన్ నియర్ బై ఉంటుందో ఆ వెహికల్ టర్న్అవుట్ చేస్తాం. అది నెంబర్ 1. ఒకవేళ ఆ వెహికల్ ఆ ఫైర్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఆ వెహికల్ అందుబాటు లేకపోతే ఆ ప్రమాద స్థలానికి అందుబాటులో ఉన్నటువంటి మరొక ఫైర్ స్టేషన్ నుంచి ఆ వెహికల్ డ్రా చేస్తాం. అంతేగాని అక్కడ బట్టి ఇది మా లిమిట్స్ కాదు అనేది మా దగ్గర ఉండదు. జిల్లాలతో సంబంధం లేదు, ఈవెన్ రాష్ట్రాలతో కూడా సంబంధం లేదు. ఎందుకంటే మదనపల్లి బార్డర్లో కర్ణాటక బార్డర్, లేదా ఇక్కడ మన రాజంపేట ఏరియాలో ఒంటిమిట కూడా కడప జిల్లా అయినప్పటికీ, లేదా ఇక్కడ చిత్తూరు తిరుపతి జిల్లా అయినప్పటికీ మాకు అంత సంబంధం ఉండదు. సో నియర్ టు ఫైర్ స్టేషన్ ఉండాలి. ప్రమాద స్థలం నుంచి దగ్గరగా ఉన్నటువంటి ఏ ఫైర్ స్టేషన్ వెహికల్ ఉందో ఆ వెహికల్ టర్న్అవుట్ చేస్తాం. ప్రమాదం మెసేజ్ వచ్చిన మరుక్షణమే వెహికల్ టర్న్అవుట్ అవుతూ ఉంటుంది.